నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, నా చేతుల్లో పెరిగా. నీకు నా సంగతి తెలీదా? అలా అనకత్తయ్య, మనందరం దేవుడు గీసిన బొమ్మలం. కాలం మనలో మార్పులు తీసుకొస్తుంది. మన శరీరం మారినట్టే మనసు కూడా మారుతుంది. లేదు వీణా, అందరి విషయం నేను చెప్పలేను, కానీ నేను గోరింటాకు పార్వతిగా ఎలా ఉన్నానో ఈ ఇంటి కోడలు పార్వతిగా కూడా అలాగే ఉన్నాను. ఆ ఫైల్ ఇలా ఇవ్వు, పూజ చేసిస్తాను. అక్కర్లేదత్తయ్య. మనసుకు నచ్చిన పని చేయడమే సక్సెస్. నేను అలాగే చేస్తున్నాను. ఆ లెక్కన నేను ఎప్పుడో సక్సెస్ అయినట్టే. ఇదిగో, ఈ వితండవాదమే వద్దు. మనం ఎంత కష్టపడ్డా దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి. నిజంగా దేవుడి ఆశీస్సులే ఉంటే నాకు కావలసిన వాళ్ళంతా నాతోనే ఉండేవాళ్ళత్తయ్య. నేను నా దేవుడి ఆశీస్సులు తీసుకున్నాను. ఎవరనుకుంటున్నావా? మా నాన్న. మొత్తం ప్రపంచం నన్ను వదిలి వెళ్ళొచ్చు, కానీ మా నాన్న నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళడు. ఆయన ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. మీ నాన్న ఆశీస్సులే కాదే, మీ అత్తయ్య ఆశీస్సులు కూడా ఉంటాయి. నేను నమ్మనత్తయ్య. వేదాన్ని గెలవమని ఆశీర్వదించావంటే నన్ను ఓడిపోమ్మనే కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు వీణా? నాకు మీరిద్దరూ గెలవాలి. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదనే కదా. నిజమే అత్తయ్య, నన్ను నువ్వే పెంచావు. మరి అప్పుడు నేనెదగాలని కూడా కోరుకోవాలి కదా. నువ్వు నాటిన మొక్కకి నువ్వే నీళ్లు పోయకపోతే ఎలా? బయట వాళ్లతో యుద్ధం చేయడం తేలికే అత్తయ్య, అయిన వాళ్లతో యుద్ధం చేయడమే చాలా కష్టం. నీ బ్లెస్సింగ్స్ అన్నీ వేదాకే ఇవ్వత్తయ్యా. నాపై తనే గెలవాలని కోరుకో. వీణా, నీకు నా ప్రేమ కనిపించడం లేదంటున్నావు. ప్రేమ శరీరంలో వెన్నెముక లాంటిది. అది వెనకే ఉండి శరీరాన్ని నిలబెడుతుంది, కానీ కనిపించదు. నా ప్రేమ నీకు అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మెటీరియల్ వెళ్ళిపోవాలి. క్వాలిటీ చెక్ చేయించండి. అన్నయ్య, ఓకే బాయ్. ఏంటి భాగ్యం? ఎప్పుడు చూడు పని పని పని. ఆఫీస్కి వెళ్ళకపోయినా ఫోన్లోనే బిజినెస్ పనిలా? ఇంట్లో విషయాలు పట్టించుకునే పనిలేదా? ఇప్పుడు ఏమైంది భాగ్యం? నా మొహం మండా. అంటే ఇంట్లో విషయాలేమీ పట్టించుకోవట్లేదన్నమాట. ఆ వీణ పార్వతితో ఎంత పొగరగా మాట్లాడిందో తెలుసా? తెలుసు, అంతా గమనిస్తూనే ఉన్నాను. ఆవిడగారు కొన్ని సాక్ష్యాలు పట్టుకుని మనల్ని కూడా గుప్పెట్లో పెట్టుకుందామని చూస్తుంది. ఆ సాక్ష్యాలు మనం లాక్కుని నలుగురు నిందలేసులుపు బయటపడిపోయాం. కానీ హార్డ్ డిస్క్ తీసుకుంది. దాని ప్రోడక్ట్ లాంచ్ అయితే అది సక్సెస్ అవుతుందని విర్రవీగుతుంది. నా మొహం మండా. ప్రోడక్ట్ లాంచ్ చేసినంత మాత్రాన అది సక్సెస్ అవ్వాలని రూలేం లేదు కదన్నయ్య. దానికి పోటీగా వేద ఉంది. వీణకి గట్టి పోటీ ఇస్తుంది. కరెక్ట్గా చెప్పావు భాగ్యం. ఈ ఫైట్ వేద ఒక్కదందే కాదు, మనందరిది. వేదకి నేను శ్రీ హెల్ప్గా ఉంటాం. నిజం చెప్పావన్నయ్య. ఇక వేద గెలవటం ఖాయం. శ్రీ, ఇట్రా. డాడ్, ఎక్కడికి వెళ్తున్నామ్మా? ఆఫీస్కి వెళ్తున్నాను డాడ్. ఈరోజు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసే హడావిడి ఉంది కదా. ఓ ఓకే ఓకే, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో కూర్చో.
చెప్పండి డాడ్. చూడు శ్రీ, ఇంటి గౌరవం ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. తను గెలిచిందనుకో ఆ కుటుంబం గెలిచినట్టే. తను ఓడిపోతే ఇంట్లో అందరూ ఓడిపోయినట్టేరా. ఇప్పుడు ఏమైంది డాడ్? నేను మాట్లాడేది వేద గురించి. తన్ని కాస్త పట్టించుకోరా. నేను పట్టించుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నారు డాడ్? ఎందుకంటే నువ్వు ఈ మధ్య వీణకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, సాయం కూడా చేస్తున్నావు. అది కాదు డాడ్. శ్రీ, వేద నీ భార్యరా. తను మన ఫ్యామిలీ కోసం ఎంతో చేసింది. కాదని ఎవరన్నారు డాడ్? తనకి మనం అంతా అండగా ఉండాలి కదా. ఇప్పుడు తను కొత్తగా ఓ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది. నువ్వు తనకి ఏ సాయం చేయట్లేదని, అస్సలు పట్టించుకోవట్లేదని చాలా ఫీల్ అవుతుందిరా. అది కాదు డాడ్, నేను వేరే పనుల్లో ఉండి తనేం చేస్తుందో గమనించడం లేదు. ఇంక నుంచి ఖచ్చితంగా వేదకి హెల్ప్ చేస్తాను డాడ్. ఆ పని చెయ్యి. చూడు, లాంచ్ అయిన ప్రోడక్ట్ కొనాలని డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరి నెంబర్లు నీకు ఇస్తాను. వాళ్ళందరితో నువ్వు టచ్లోకి వెళ్ళు. ఓకే డాడ్. నీకు విషయం తెలుసా? వీణ ఆల్రెడీ వాళ్ళందరితోనూ మాట్లాడింది. వేద అమాయకురాలరా, కాబట్టే ఎవ్వరికీ టచ్లోకి వెళ్ళలేదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అర్థమైంది డాడ్. ఇక నుండి ఏం చేయాలో నేను చేస్తాను. వేదకి అండగా ఉంటాను. బై డాడ్. బాయ్. అయ్యో నా మొహం మండా, ఆ వీణను నువ్వు తక్కువ అంచనా వేసావన్నయ్యా. ప్రొడక్ట్ లాంచ్ చేయకుండానే ఇంత జాగ్రత్తలు తీసుకుంటుందంటే ఆ వీణ గుండెలు తీసిన బంటు. లేదు, నిజానికి వీణ ఏం చేయలేదు. కానీ అన్నీ చేసిందని శ్రీకెందుకు చెప్పానో తెలుసా? వాడిప్పుడు పెళ్ళాం మీద జాలితో వేద వైపే నిలబడతాడు. తన్నే గెలిపిస్తాడు. బ్యాక్గ్రౌండ్లో నిలబడి డీలర్లందరితో నేను మాట్లాడతాను. వీణ మన ప్రధాన శత్రువు కాదు భాగ్యం. ఎలాగైనా తన్ని ఓడించడమే మన లక్ష్యం. అది సరే అన్నయ్య, శ్రీకి సలహా ఇచ్చావు. నువ్వు కూడా నీ పెళ్ళంతో కలిసి వెళ్తావా మరి? అది కాదన్నయ్య, వేద నీ పెళ్ళాన్ని రమ్మని చెప్పింది కదా. పార్వతి అక్కడ వేదానే కాదు వీణను కూడా ఆశీర్వదిస్తుంది. కోడళ్ళిద్దరూ రెచ్చిపోయి బిజినెస్ నిలబెట్టే పనిలో ఉంటారు. అందుకని నేను ఆ పార్వతితో కలిసి వీణని ఆశీర్వదిస్తాననుకుంటున్నావా? అలాంటి పని ఈ లోకనాథ్ ఎప్పటికీ చేయడు. అయితే పార్వతిని వెళ్లకుండా అడ్డుకో. అమ్మ మాలిని, చెప్పు బాబాయ్. ఎక్కడికో వెళ్ళాలన్నావు కదమ్మా, ఇంకా రెడీ అవ్వలేదు? వెళ్తాను బాబాయ్. అవును, కార్తిక్ గాని వస్తాడా? రాడమ్మా. ఈరోజు వేదా వీణాలిద్దరూ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు. బహుశా అక్కడికి వెళ్ళుంటాడు. బాబాయ్, నేనొకటి అడుగుతాను చెప్పు. వేద వీణల్లో ఎవరు సక్సెస్ అవుతారు? వీణ. అదేంటి బాబాయ్? వీణకి పట్టుదల ఎక్కువ. ఒక్కసారి పట్టుపట్టిందంటే ఉడుం పట్టే. తన పంతో నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుంది. త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు.